వేణుగోపాల్ గారు ముందుకొచ్చి మోషన్ కాలేజ్ అన్నది ఇక్కడ ఐఐటి జేఈ కావచ్చు, లేకుంటే నీట్ ఎగ్జామినేషన్ కావచ్చు, వాటి కోసం ఎక్స్క్లూజివ్గా మన ట్రైనింగ్ ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఆ పిల్లలకి బ్రహ్మాండమైన విజయాలు సాధించారు. మొన్న జరిగిన ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో కూడా సుమారుగా 25 మంది పిల్లలు 470కి 460 పైన మార్కులు తెచ్చుకొని వాళ్ళ ప్రతిభను చూశారు. ముఖ్యంగా పిల్లలు ఈ పరిసర ప్రాంతాల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లోనే వచ్చి వాళ్ళ జీవితాల్లో విజయాలు సాధించాలన్న ఒక సంకల్పంతో వచ్చిన వారికి ఈ కాలేజ్ ద్వారా తగిన కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సందర్భంగా నాకు తెలిసిన కొన్ని విషయాలు ఈరోజు వారికి చెప్పడానికి రావడం జరిగింది. ముఖ్యంగా పిల్లలు పరీక్షల్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి, అందుకనే వారితోనే కంపీట్ అవ్వమని చెప్పాను. పోటీ వారితో పడాలి. సాధారణంగా చాలామంది పిల్లల్లో ఈ పరీక్షల వల్ల చాలా ఒత్తిడి పెరుగుతున్నదని మనం చూస్తున్నాం. చాలా సంఘటనలు కూడా జరుగుతున్నాయి. ఆ విధంగా కాకుండా మనతో మనం పోటీ పడితే, తర్వాత పరీక్షలను ఒక పండుగలాగా మనం అనుకుంటే, ఆ తర్వాత మనం నిర్దిష్టమైన మార్గంలో కనుక మనం ముందుకు వెళితే విజయాలు సాధించగలం. ఒక్కోసారి విజయం సాధించలేకపోయినా కూడా మన కోసం ఇంకొకటి ఏదో రాసి పెట్టి ఉన్నది అన్నది మనం అనుకొని ఆ విధంగా ముందుకు వెళ్ళాలని ఈరోజు పిల్లలకి చెప్పడం జరిగింది. వాళ్ళ ఫ్రెషర్స్ డే ఫంక్షన్లో ఈరోజు వచ్చి వారు చక్కగా ఉన్నారు. అందరూ కూడా వాళ్ళ అమ్మా నాన్నల పేరు నిలబెట్టాలని, మన వరంగల్ పేరు నిలబెట్టాలని ఆ విధమైన కోరికతో వాళ్ళందరూ కూడా ప్రిపేర్ అవుతున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉన్నారు. వాళ్ళు చక్కగా ఏకాగ్రతతో వాళ్ళంతా చేసుకుంటూ, ఎందుకంటే 25 మంది ర్యాంకులు వచ్చిన వాళ్ళు 24 మంది అమ్మాయిలకే ఈరోజు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళు మంచి లక్ష్య సాధనతో ముందుకు వెళుతున్నారు. కాబట్టి అబ్బాయిలను కూడా అదే చెప్పాను, ఆ విధమైన కాన్సన్ట్రేషన్తో మనకి ఏ విధంగా ఈ సెల్ ఫోన్లు కానీ ఈ సోషల్ మీడియా కానీ వచ్చిన తర్వాత మన ఏకాగ్రత అన్నది తగ్గుతోంది. ఆ ఏకాగ్రతను పెంచుకోవడానికి ఈ 2 సంవత్సరాల ప్రిపరేషన్ అప్పుడు ఇలాంటి డిస్ట్రాక్షన్స్ ఏవైతే ఉంటాయో, మనల్ని మన దృష్టిని మరల్చే విషయాలు ఏవైతే ఉంటాయో వాటి బారిన పడకుండా మనం కనుక సిన్సియర్గా మనం పని చేయగలిగితే బ్రహ్మాండమైన విజయాలు సాధిస్తారని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఒకసారి వేణుగోపాల్ గారికి, తర్వాత ప్రిన్సిపల్ సురేష్ గారికి, అనిల్ గారికి, వీరందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఒత్తిడి లేని వాతావరణంలో పిల్లలకు వారు చదువు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అది చాలా మెచ్చుకోవాల్సిన అంశం అని నేను తెలియజేస్తున్నాను. కానీ ఇప్పుడు చూస్తుంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ ముఖ్యంగా గంజాయి అన్నది ఎక్కువ సంఖ్యలో దొరకడం అన్నది మనం చూస్తున్నాం. దానికోసం ఐ థింక్ ఇక్కడ మన తెలంగాణలో కూడా పోలీస్ విభాగము, ఎక్సైజ్ వారందరూ కలిసి ఒక టాస్క్ ఫోర్స్, ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడడం జరిగింది. దీన్ని ఒక ఉక్కుపాదంతో మేమందరం కూడా దాన్ని ఆపుతామని. ఎందుకంటే ఇటువంటి సమస్యలను ఎదుర్కోవడానికి మొత్తం సమాజం అంతా కూడా ముందుకు రావాలి. ముఖ్యంగా నేను సినిమాల వాళ్ళకు కూడా చెబుతాను, ఎందుకంటే ఈ డ్రగ్స్ అన్నవి సడన్గా రాదు. ముందు వాళ్ళు స్మోకింగ్, తర్వాత ఈ ఆల్కహాల్, ఇవి తీసుకున్న తర్వాత వాళ్ళు నెక్స్ట్ స్టేజ్కి డ్రగ్స్కి వెళతారు. కాబట్టి సినిమాల్లో ముఖ్యంగా నేను చూస్తుంటాను, ప్రతి 10-15 నిమిషాలకి ఒకరు పొగ తాగుతున్నట్టు, లేకుంటే మద్యం సేవిస్తున్నట్టు చూపిస్తుంటారు. ఎందుకంటే సినిమాల ప్రభావం మన పిల్లల మీద చాలా ఉంది. కాబట్టి ఫిలిం డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్ కూడా నేను చేస్తున్న విన్నపం, ఈవెన్ సినిమాలో చేస్తున్న హీరోస్, విలన్స్ కూడా ఇటువంటి సీన్స్ అన్ని కట్ చేసి వాటి ప్రభావం ఏ విధంగా సమాజం మీద పడుతుందన్నది కూడా మీరు ఎందుకంటే చాలా సినిమాల్లో డ్రగ్స్ విషయాలు కూడా చూపిస్తుంటారు కొన్ని. కాబట్టి ఎందుకంటే యువతరం ఎలా ఉంటుందంటే ఏదో ఎక్స్పెరిమెంట్ చేయాలి, ప్రయోగం చేయాలి అన్న ఒక భావనలో ఉంటారు. ఆ తర్వాత నిరుద్యోగ సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంది దేశంలో, రాష్ట్రంలో కూడా. కాబట్టి నిరుద్యోగ సమస్య వల్ల కూడా చాలా మంది ఆ ఒత్తిడి నుంచి బయటికి రావడానికి, ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి ఇదొక మార్గం అని చాలా మంది అనుకుంటారు. కాబట్టి వీటన్నిటి నుంచి కూడా బయటికి రావాలి అన్న దాని మీద ఒక తల్లిదండ్రులు కానీ, పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులు, కాలేజీలో ఉన్న టీచింగ్ ఫ్యాకల్టీ, తర్వాత మనం అంటే సభ్య సమాజం కూడా, తర్వాత ప్రభుత్వం, మనం అందరం కలిసి కనుక పనిచేస్తే దీన్ని ఆపాలి. లేకుంటే ఏమవుతుందంటే భారతదేశంలో యువతరం పెద్ద సంఖ్యలో ఉందని మనం అంతా గర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ ఈ యువత కనుక పెడదారిన వెళితే ఏమవుతుందంటే వాళ్ళే రాష్ట్రానికి ప్రమాదకరంగా, దేశానికి ప్రమాదకరంగా తయారవుతారు. కాబట్టి దీన్ని తగ్గించడం అన్నది అందరి బాధ్యత అని నేను ఎప్పుడు కూడా అనుకుంటున్నాను.